సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్య కాన్సీరామ్ గారి 19వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి సభాధ్యక్షతన నివేదిక సతీష్ గారు మాన్యవర్ కాన్సీరామ్ గారికి పూలు సమర్పించవలసి, అదేవిధంగా ఒక్కొక్కరు మాన్యవర్ కాన్సీరామ్ గారికి పూలు సమర్పించబడుతున్నారు. జై భీమ్. बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद। मान्य श्री कांशीराम गारी आलोचना विधानम वर्धिल्लाली वर्धिल्लाली वर्धिल्लाली, मान्य श्री कांशीराम गारी आलोचना विधानम वर्धिल्लाली वर्धिल्लाली वर्धिल्लाली, डॉक्टर बाबा साहेब अंबेडकर गारी आलोचना विधानम वर्धिल्लाली वर्धिल्लाली वर्धिल्लाली, डॉक्टर बाबा साहेब अंबेडकर गारी आलोचना विधानम वर्धिल्लाली वर्धिल्लाली वर्धिल्लाली, मान्य श्री कांशीराम गारी आलोचना विधानम वर्धिल्लाली वर्धिल्लाली। రుద్రంగి మండల కేంద్రంలో మాన్యవారి శ్రీ కాన్సీరామ్ గారి 19వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మాన్యవారి కాన్సీరామ్ గారు 1984లో బీఎస్పీ పార్టీని స్థాపించడం జరిగింది. మాన్యవారి కాన్సీరామ్ గారు కాశీ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహుజనులందరినీ ఏకతాయిపైకి తెచ్చి మన భారతదేశానికే గుండెకాయ అయినటువంటి ఉత్తరప్రదేశ్లో ఒక దళిత మహిళ అయిన మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మాన్యవారి కాన్సీరామ్ గారికి. కాబట్టి మాన్యవారి కాన్సీరామ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణలోని రాబోతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, బీఎస్సీ పార్టీ అభ్యర్థులను బీసీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు గెలిపించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. బహుజన పితామహుడు మాన్య శ్రీ కాన్సీరామ్ గారి 19వ వర్ధంతి రుద్రంగి మండల కేంద్రంలో మరియు మండల ప్రధాన కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మాన్య శ్రీ కాన్సీరామ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి బహుజనులంతా ఏకమై మరి యొక్క రాజ్యాన్ని స్థాపించవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి బహుజన్ సమాజ్ పార్టీ ఇచ్చే ఒక పిలుపు ఏంటంటే మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రాబోయే ఎన్నికలలో మరి ఎంపీటీసీ, వార్డు మెంబరు, సర్పంచులు కానీ మరి మూవటిగా మనము గెలిచినట్టయితే మనకు సమన్వయం జరుగుతుంది, బీసీలకు సమన్వయం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 1984లో బహుజన సమాజ్ పార్టీని స్థాపించి మరి మాన్య శ్రీ కాన్సీరామ్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మరి సైకిల్ యాత్ర చేస్తూ మరి మన రాజ్యం కోసం ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ స్థాపించడం జరిగింది. మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజును గుర్తు చేస్తూ అదే రోజున మరి పార్టీని స్థాపించడం చాలా గర్వకరమైన విషయము. అదే అగ్రవర్ణాలకు ధీటుగా పనిచేస్తున్నటువంటి పార్టీని గుర్తించి మనమంతా ఏకమై రాజ్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలియజేస్తూ జై భీమ్.